అండి మీ పద్మగంట డిఎంనండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా ఊర్లో ఆదివారం రోజు శ్రీ శ్రీ ముత్యాలమ్మ కాళికాదేవి బోనాల జాతర చాలా గ్రాండ్గాను చాలా వైభవంగా జరిగిందండి. అది ఎక్కడంటారా? నాగార్జున సాగర్, నల్గొండ డిస్టిక్, ఇల్కల్నీలోనండి. చూడటానికి మాత్రం రెండు కళ్ళు కూడా చాలట్లేదు. చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు. చూడటానికి ప్రతి ఒక్కరు వస్తారండి ఈ బోనాల జాతర. ప్రతి పక్కన పల్లెటూర్ల నుంచి చుట్టాలు బంధువులు అందరూ వచ్చి ఈ సెలబ్రేషన్లో ప్రతి ఒక్కరు పాల్గొంటారు. మా తెలిసిన అతను అయితే డప్పు మొగ్గానే ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో చూడండి. శ్రీ శ్రీ ముత్యాలమ్మ కాళికాదేవి బోనాల జాతరలో ఉదయం పోయి కోడిని మేకని సమర్పించుకుంటారు. సాయంత్రం ఈవినింగ్ టైంలోనే ఇట్లా బోనాలని ఎత్తుకొని ప్రతి ఒక్కరు నడుచుకుంటూ వెళ్తారండి. బండ్ల మీద కానీ కార్లల్లో కానీ అట్లా అమ్మవారికి సమర్పించారండి. కంపల్సరీగా నడుచుకుంటూనే వెళ్ళి బోనం సమర్పిస్తారండి. ఇట్లా ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాక ఇగో ఫస్ట్ అసలైన గుడి ఇదేనండి. ఈ గుడి దగ్గర ప్రతి ఒక్కరూ బోనాల్ని చూపించుకొని అమ్మవారికి ఒక 5 ప్రదక్షిణలు కంపల్సరీగా చేస్తారండి. కంపల్సరీ చేసి పక్కనే ఉన్న ఇంకొక పెద్ద గుడి కడితే ఆ గుడి దగ్గరకు వచ్చి బోనాలను సమర్పించుకుంటారు. మనం ఏదైనా కోరిక కోరుకున్నామనుకో ఇట్లే జరిగిపోతుందండి. మన కష్టాలన్నీ తీరిపోతాయండి. మనకి అమ్మవారిని తలుసుకున్నామంటే మన కోరికలన్నీ తీరిపోతాయి. ఇట్లా అమ్మవారు వచ్చిన వాళ్ళు చూడండి ఎలా ఎగురుతున్నారు. ఇదేనండి అసలైన గుడి. ఇంకా బోనం సమర్పించి అమ్మవారి పోతురాజు దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు నైవేద్యాలన్నీ ఇక్కడే పోతురాజు దగ్గరే నైవేద్యాలన్నీ పెడతారండి. శ్రీ శ్రీ ముత్యాలమ్మ కాళికాదేవి అందరికీ ఆరోగ్యాలు ఐశ్వర్యాలు సిరి సంపదలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి అందరి మీద దయ ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు చూడండి ఎంత ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా ఈ నైట్ టైం అయ్యేసరికి ఇంటికి వచ్చేసాము. ఇంకా కొద్దిగా పలావ్ చేసి ఆలుగడ్డ కుర్మా చేశాను, పెరుగు చట్నీ చేశాను. ఇంకా మా వారు నేను మా పాప ముగ్గురం తిన్నాము. ఇలా తినడం ఇలా చేయడం ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలండి. శ్రీ శ్రీ ముత్యాలమ్మ కాళికాదేవి